ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు దీపావళి అమావాస్య సందర్భంగా అమ్మవారిని పూజించడం వలన గ్రహయోగం అద్భుతం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి ఎలా చిరకాలమైనటువంటి స్థిరస్థాయి పొందాలనుకుంటున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎనలేనటువంటి ధనం, ఐశ్వర్యం, గురు యోగ్యత, ఆశీర్వచనం, రాజసన్మానం కలగబోతున్నాయి. అర్ధాస్తమకేతు. చిన్న చిన్న విషయాలకు దయచేసి మీరు ఆందోళన చెందవద్దు. వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి స్థాయికి వృషభ రాశి వారు ఎదగబోతున్నారు. 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీరు సొంతం చేసుకోబోతున్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఏకాదశి స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన విదేశాల నుండి రావాలని మీ కోరిక నెరవేరడం, మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో జాగ్రత్తగా వహించడం వలన ఉన్నత స్థితి జీవితాన్ని పొందబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ఈ దీపావళి అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు తెలుపు వర్ణం కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడం, అమ్మవారిని పెరుగు, మీగడతో కూడుకున్నటువంటి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగా తెల్లటి పదార్థమైనటువంటి చక్కెర పొంగలి, పాలతో కూడుకున్న నైవేద్యాన్ని ఏర్పాటు చేసి వాయన తాంబూలాన్ని ఇవ్వగలిగినట్లయితే మహాలక్ష్మిది అమ్మవారి ఆశీస్సులు కలిగి నిత్యం శుభం, ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతం. మనము ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులను అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన
ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.